నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు. రైట్, ఈటెల తన అనుచర వర్గానికి కొత్త స్ఫూర్తినిచ్చారు. అలాగే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి పార్టీలో. దీనికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ అందించడానికి అశోక్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ప్రస్తుతం మనతో ఉన్నారు. అశోక్, ఎలా చూడాలి? ఆల్రెడీ బీజేపీలో మాకు అన్యాయం జరుగుతోందని చెప్పి ఈటెల వర్గం అంతా నిరాశతో ఉంది. ఇప్పుడు ఆయన వాళ్ళలో స్ఫూర్తి నింపుతూ ఉన్నారు. అలాగే అందరికీ కూడా వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చా? ఏంటి ఓవరాల్గా చెప్పండి. ఎవరిని ఉద్దేశించి ఇంత ఘాటు వ్యాఖ్యలు చేశారు అనేది క్లారిటీ ఇవ్వలేదు. బహుశా ఆయన చెప్పినా చెప్పకపోయినా వార్ బిట్వీన్ బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్ అనేది ఆ పార్టీలో ఉన్న నేతలందరికీ, హుజురాబాద్ నియోజకవర్గ ఆయన కార్యకర్తలకి, మల్కజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న ఈటెల రాజేందర్ అభిమానులందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా, అదే జిల్లా ఎంపీ, కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్కి హుజురాబాదుకి ఒకప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన ఈటెల రాజేందర్కి మధ్య వారు ముదురుతోంది. రీసెంట్గా పార్టీ అధ్యక్షుడు అవ్వాలని ఈటెల రాజేందర్ ఎక్స్పెక్ట్ చేశారు. ఒక దశలో ఈటెల రాజేందర్ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తారనే ప్రచారం కూడా విపరీతంగా సాగిన నేపథ్యంలో లాస్ట్ మినిట్లో ఆయన పేరును పక్కన పెట్టి చివరికి రామచంద్రరావుని ప్రెసిడెంట్ని చేసిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఆగ్రహం కొంత ఈ మాటల రూపంలో బయట పెట్టుకున్నారా అనేది. ఎందుకంటే ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ కావచ్చు, తనని ప్రెసిడెంట్ కానియకుండా చేశారు, కుట్ర చేశారు అనేది కొంత ఈటెల వర్గంలో అసంతృప్తి అయితే ఉంది. దాన్ని డైరెక్ట్గా నేరుగా బండి సంజయ్ పేరు చెప్పకపోయినప్పటికీ కూడా ఇవాళ మాటల ఉద్దేశం మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. పార్టీలో అంటే బీజేపీ పార్టీలో ఒక ముసలం పుట్టింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బేసిక్గా బీజేపీలో అసమ్మతులు లాంటివి, లేకపోతే పార్టీలో అన్న అసంతృప్తిని వెళ్ళగక్కటం పార్టీ క్రమశిక్షణ విధానాలకు విరుద్ధం. నిన్నగాక మొన్న రాజాసింగ్ రాజీనామాకి సంబంధించి మాధవీలత కొన్ని ఘాటు కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆవిడకి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, ఒక నోటీసు కూడా జారీ చేశారు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీలో ఢిల్లీ నుంచి మొదలు పెడితే ఏ రాష్ట్రంలో అయినా సరే బీజేపీలో ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఎవరు కూడా పార్టీ విధానాలకు మించి మాట్లాడటానికి వీల్లేదు. పార్టీ అసంతృప్తులు ఉన్నా, అసమ్మతులు ఉన్నా కూడా పార్టీలో అంతర్గతంగా డిస్కస్ చేయాలి తప్ప బహిరంగంగా మాట్లాడకూడదన్న నిబంధన చాలా క్లియర్గా ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో నంబర్ 2గా కొనసాగి, మంత్రిగా కూడా కొనసాగి, మంత్రి పదవిలో ఉండగానే పార్టీ ఆయన్ని పక్కన పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ను వదిలిపెట్టి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ ఇప్పుడు ఇంత అసంతృప్తిగా ఎందుకున్నారు? అది కూడా అదే జిల్లా వాస్తవ్యుడైన బండి సంజయ్ని ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అనేది కొంత డిస్కస్ చేయాల్సిన పాయింట్. కాకపోతే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే ఎక్కడా కూడా తాను బండి సంజయ్ను ఉద్దేశించి అన్నట్టుగా తన వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా ప్రస్తావించాలి. కానీ రీసెంట్గా తన మీద కుట్ర చేస్తూ ఉన్నారు, తన మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, తన వర్గాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్న మాటలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. హుజూరాబాద్కి ఈనాటికి కూడా నేనే కింగ్గా ఉన్నాను, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఇప్పటికీ అక్కడ ప్రజలందరూ కూడా నా వాళ్లే ఉన్నారు. నేను పార్టీలోకి అంటే బీజేపీలోకి వచ్చిన తర్వాత మాత్రమే హుజూరాబాద్లో ఒక కేడర్ అనేది బీజేపీకి తయారైంది. శత్రువుతో పోరాడచ్చు కానీ పార్టీలోనే ఉంటూ కడుపులో కత్తులు పెట్టుకు తిరిగే వాళ్ళతో ఎలా పోరాడతాను అంటూ ఒక శాడిస్టు, ఒక సైకో, నీ అంతు చూస్తాను, నిన్ను పైకి పంపించేస్తాను కొడక అంటూ చాలా ఘాటైన పదజాలంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని ఈటెల రాజేందర్ తన అసంతృప్తిని తన మాటల రూపంలో వ్యక్తం చేశారు. కొరత మనస్తత్వం అంటం కావచ్చు, మరుగుజ్జు నాయకుడు అంటూ కావచ్చు, ఇలా నా సన్నిహితుల్ని, నా కార్యకర్తల్ని, నా అభిమానుల్ని పార్టీకి దూరం చేస్తావా అంటూ ఇట్లా రకరకాల కామెంట్స్ అన్నీ కూడా చేసే ప్రయత్నం చేశారు. హుజూరాబాద్ గురించి చెప్పే ప్రయత్నంలో అసలు నువ్వెవరివి అన్నట్టుగా, నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు మొన్నగాక మొన్న వచ్చావు, నేను తిరగని జిల్లా లేదు, నేను అడుగు పెట్టని గ్రామం లేదు అంటూ కూడా మాట్లాడారు. ఎస్, ఇదంతా దీనికి అంతటికి మూల కారణం ఏంటంటే నిన్న గౌతమ్ రెడ్డి అనే
అక్కడ అసెంబ్లీ కన్వీనర్ హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు బీజేపీకి. అది కూడా రాజీనామా చేసే ముందు ఆయన ఒక లేఖ రాశారు. ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, గౌతమ్ రెడ్డి అనే నేను 2022 నుంచి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అప్పగించిన కార్యక్రమాలను అందరి నాయకులు కార్యకర్తల సహాయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు, ఆధిపత్య పోరు ఈటెల రాజేందర్ వర్గాన్ని ఒక ప్రణాళిక ప్రకారంగా అవమానాలకు గురి చేస్తూ అణచివేస్తున్న తీరుతో కలత చెంది ఈ పార్టీలో కొనసాగలేనని భావించి నాకు ఇచ్చిన అసెంబ్లీ కన్వీనర్ పదవికి భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఇట్లు మాడ గౌతమ్ రెడ్డి, హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ అంటూ ఆయన మెన్షన్ చేశారు. ఇందులో ఆయన రాసిన రాజీనామా లేఖలో క్లియర్ ఏంటంటే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు, ఆధిపత్య పోరు ఈటెల రాజేందర్ వర్గాన్ని ఒక ప్రణాళిక ప్రకారంగా అవమానాలకు గురి చేస్తూ అణచివేస్తున్న తీరుతో కలచి చెంది రాజీనామా చేస్తున్నానని చెప్పారు. క్లియర్గా ఈ లెటర్లో అక్కడ అసెంబ్లీ కన్వీనర్గా ఉన్న గౌతమ్ రెడ్డి ఈటెల రాజేందర్ మనిషిగా ఈటెల రాజేందర్ వర్గాన్ని తొక్కేస్తున్నారు అన్నది క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయటం. మరుసటి రోజే హుజూరాబాద్ నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున జనమంతా కూడా తరలి వచ్చి ఈటెల రాజేందర్కు సంఘీభావం ప్రకటించడం, పార్టీలో అసంతృప్తిని వ్యక్తం చేసే ప్రయత్నం చేయటం. ఆ సందర్భంలో ఈటెల రాజేందర్ ఇవాళ ఇలా మాట్లాడటం అనేది జరిగింది. ఇక్కడ పర్టికులర్గా ఇప్పుడు ఈటెల రాజేందర్తో పాటు అంటే గతంలో బీఆర్ఎస్తో ఉన్నప్పుడు ఆయన వెంట కలిసి ఎన్నో ఏళ్ల పాటు నడిచిన కార్యకర్తలంతా ఈటెల రాజేందర్ పార్టీ మారగానే బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీలో ఆధిపత్య పోరు అంటే అక్కడ ఉన్న బండి సంజయ్ వర్గం కావచ్చు, ఇటు ఈటెల రాజేందర్ వర్గం కావచ్చు, ఈ ఇద్దరి మధ్యన ఉన్న ఆధిపత్య పోరులో ఈటెల రాజేందర్తో పాటు నమ్ముకుని పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారందరికీ కూడా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. తనకు పార్టీలో ప్రాధాన్యత అనేది తగ్గించి వేస్తున్నారు, కుట్ర ప్రకారం ఒక సోషల్ మీడియాలో నాపై ప్రచారం చేస్తున్నారు అనేది ఈటెల రాజేందర్ ఆవేదన. ఏమని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అంటే, గత కొద్ది కాలంగా ఈటెల రాజేందర్ పైన జరుగుతున్న ఒక దుష్ప్రచారం ఏంటంటే, ఈటెల బీజేపీని వదిలిపెట్టి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లో చేరబోతున్నారు అని, తిరిగి తన పాత పార్టీకి వెళ్ళబోతున్నారు అనేది ఒక విపరీతంగా ప్రచారం జరిగింది. పర్టికులర్గా అధ్యక్ష పదవి ఎప్పుడైతే ఆయనకి రాలేదో, ఆయనకి దక్కలేదో, రామచంద్రరావు ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి ఈ ప్రచారం మరింత ఎక్కువగా అయింది. ఇది ఒక ఆర్గనైజ్డ్గా ఒక కుట్ర ప్రకారమే తనని ఇబ్బంది పెట్టేందుకు, తన పరువుని దెబ్బతీసేందుకు ఈ విధంగా సొంత పార్టీ నేతలే ఈ ప్రచారం చేస్తున్నారు అనేది ఏదైతే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఆవేదనగా కనిపిస్తుంది. ఇంకోటి వాట్సాప్ గ్రూపుల్లో బీజేపీలోనే ఉన్న ఒక వర్గం నేతలు, అది బండి సంజయ్ వర్గం అనుకోవాలా ఇంకొకళ్ళు అనుకోవాలా, వాళ్ళు వాట్సాప్లో ఒక మెసేజ్ కూడా రన్ చేస్తున్నారు. రేపు తన వర్గం నేతలతో తన ఇంటి ముందే ధర్నా చేయించుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన నేత, గత 3 రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అసమ్మతి మీటింగులు పెట్టిస్తున్న శామీర్పేట కుట్రదారి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మంచి వాతావరణం ఉన్న సమయంలో పార్టీని దెబ్బతీసేందుకు కుటిల ప్రయత్నాలు, లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బండి సంజయ్కు పేరుస్తుందనే అక్కస్తోనే కుట్రలకు తెరదీసిన నేత, నికార్సైన బీజేపీ కార్యకర్తలారా పారా హుషార్, శామీర్పేట కుట్రలను తిప్పికొట్టండి. ఎవరు ఈ కుట్ర చేసిన శామీర్పేట కుట్రదారి అంటే, శామీర్పేటలో నివాసం ఉండేది ఈటెల రాజేందర్, ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఆయన అక్కడే నివాసం ఉన్నారు. కాబట్టి శామీర్పేట తన ఇంటి నుంచే బీజేపీ పైన కుట్ర చేస్తున్నారు, బండి సంజయ్పై కుట్ర చేస్తున్నారు, తన ఇంటి ముందు తన మనుషుల చేత ధర్నా చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ముందుగానే బీజేపీ గ్రూపుల్లో అదే బీజేపీకి సంబంధించిన నేతలు ఈ రకమైన ప్రచారం చేసిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇవాళ ఈటెల రాజేందర్ తన ఆగ్రహాన్ని, పార్టీ పైన ఉన్న తన అసంతృప్తిని ఈ విధంగా చాలా ఘాటైన పదజాలంతో వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. మరి నిన్న మాధవీలతకు నోటీసులు జారీ చేశారు. అంటే రాజాసింగ్ను ఉద్దేశించి కామెంట్ చేసిన మాధవీలతకు నోటీసులు జారీ చేసిన బీజేపీ అధిష్టానం మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ మాటల్ని ఏ విధంగా తీసుకుంటుంది, ఆయనకు కూడా నోటీసులు ఇష్యూ చేస్తుందా, లేకపోతే ఆయన రైజ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, ఆయన ఎవరిని ఉద్దేశించి అయితే విమర్శలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే బీజేపీ సిస్టంలో, బీజేపీ పార్టీలో, బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటే ఆ పార్టీలో ఉన్న కొంతమందిని ఉద్దేశించి కొంతమంది నేతలు రోడ్డు మీదకి వచ్చి